కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. హైదరాబాద్ లోని తన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన డిఎస్ కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. ఉమ్మడి ఏపీలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డిఎస్ మంత్రిగా సేవలందించారు. పిసిసి అధ్యక్షుడిగాను ఆయన పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2015లో బారాసలో చేరిన డిఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అనంతరం మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. డిఎస్కి 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ ప్రస్తుతం భాజపా తరపున నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్గా పనిచేశారు. 1948 సెప్టెంబర్ 27న డిఎస్ నిజాం కళాశాల నుంచి డిగ్రీ పూర్తి చేశారు. 1989లో కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగిన ఆయన నిజామాబాద్ నుంచి తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అనంతరం 1999, 2004లో ఎమ్మెల్యే గెలిచారు. 1989 నుంచి 1994 వరకు గ్రామీణాభివృద్ధి I&PR మంత్రిగా, 2004 నుంచి 2008 వరకు ఉన్నత విద్య అర్బన్ ల్యాండ్ సీలింగ్ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2004-09 ఎన్నికల సమయంలో ఆయన పిసిసి అధ్యక్షునిగా ఉండి 2 సార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన ఘనత ఆయనకు ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో వైఎస్ తో కలిసి పనిచేశారు. సోనియా గాంధీకి వీర విధేయునిగా డిఎస్ కు మంచి గుర్తింపు ఉంది. ప్రణబ్ ముఖర్జీ తదితర సీనియర్ నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. సోనియా గాంధీకి విధేయునిగా గుర్తింపు ఉంది. జైపాల్ రెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డితో మంచి సంబంధాలు ఉన్నాయి. 2013 నుంచి 2015 వరకు శాసనమండలి సభ్యునిగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం శాసనమండలిలో విపక్ష నేతగా కొనసాగారు. రెండోసారి ఎమ్మెల్సీగా అవకాశం రాకపోవడంతో అసంతృప్తి చెంది 2015లో కాంగ్రెస్ కు రాజీనామా చేసి తెరాసలో చేరారు. రాష్ట్ర ప్రభుత్వ అంతర్రాష్ట్ర వ్యవహారాల సలహాదారుగా పనిచేశారు. 2016 నుంచి 2022 వరకు తెరాస రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో బారాసతో విభేదించి కాంగ్రెస్ నేతలతో మంతనాలు జరిపి తిరిగి సొంత గూటికి చేరిన డిఎస్. అయితే డిఎస్ మరణం పట్ల ఆయన చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ భావోద్వేగానికి గురయ్యారు. నా తండ్రి గురువు అన్ని మా నాన్నే. అన్నా అంటే నేనున్నానని ఏ ఆపదలో అయినా ఆదుకునే సీనన్న ఇక లేరు. నా తండ్రి గురువు అన్ని మా నాన్నే. పోరాడు, భయపడకు అని నేర్పించింది ఆయనే. ప్రజలను ప్రేమించి ప్రజల కొరకే జీవించు అని చెప్పారు. నాన్న, నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు, నాలోనే ఉంటావు అని డిఎస్ కుమారుడు అరవింద్ కన్నీటి పర్యంతరమయ్యారు. డిఎస్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం. కాంగ్రెస్ సీనియర్ నేత డిఎస్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ లో డిఎస్ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. కాంగ్రెస్ సీనియర్ నేత డిఎస్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి సుదీర్ఘ కాలం పాటు విశిష్ట సేవలు అందించారని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. డిఎస్ పార్థివదేహానికి కాంగ్రెస్ సీనియర్ నేతలందరూ సంతాపం ప్రకటించడం జరిగింది. దీంతో పాటుగా ఏపీ సీఎం చంద్రబాబు కూడా సంతాపం ప్రకటించారు. డిఎస్ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. డిఎస్ సుదీర్ఘకాలం రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని కొనియాడారు. ఎప్పుడు హుందాగా రాజకీయాలు చేసేవారని పేర్కొన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం డిఎస్ పనిచేశారని చంద్రబాబు తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ మృతి బాధాకరమని ఏపీ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారని గుర్తు చేశారు. ధర్మపురి శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు లోకేష్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.